భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామ సర్వే నెంబర్ 181, 182, 194, 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూములు ఆక్రమణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులపై ఆరోపణల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. తదుపరి ఆర్డర్స్ ఇచ్చేదాకా ఈ ల్యాండ్స్ను అన్యక్రాంతం చేయరాదని, వీటిపై ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో పెద్ద ఆఫీసర్లు ఉండడంతో పిటిషన్ ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ అనుమతించొద్దని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. అన్యక్రాంతానికి వీల్లేదు. నాగారంలోని భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో సిబిఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఎవరెవరు ఉన్నారంటే 30 మంది. ఇక్కడ చూడండి, 30 మంది ఐఏఎస్, ఐపీఎస్, వారి కుటుంబ సభ్యులు. లిస్టులో నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, మహేష్ భాగవత్, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ కుమార్ భార్య. ఇంకా అంతకుముందు చీఫ్ సెక్రటరీగా చేసిండుగా సోమేష్ కుమార్. సో వాళ్ళ భార్య పేరుంది. ఇక్కడ అమోయ్ కుమార్ లీలలు అంతింత కాదని చెప్పి గతంలో అమోయ్ అంటే అబ్బో అన్నట్టుగా మనం వార్తలు చేయడం జరిగింది. ఎందుకంటే భూదాన్ భూములను, అసైన్డ్ భూములను పట్టాలు చేపియడం, ఆయన అందులో సిద్ధాసుడు కొన్ని వేల ఎకరాల భూదాన్ భూములను కానీ, అసైన్డ్ భూములను కానీ పట్టాలు చేపించి కొన్ని వేల కోట్లు డబ్బు సంపాదించిందని కూడా అప్పట్లో మనం వార్తలు చదవడం జరిగింది. ఈ అమోయ్ కుమార్ అతనే. సో ఇట్లాంటి మంచి ఆఫీసర్లు కూడా ఈ యొక్క భూదాన్ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములను కొనుగోలు చేసుకొని మరి లావాదేవీలు నడిపినట. హైకోర్టు మాత్రం ఈ భూములను నిషేధిత జాబితాలోకి ఈ యొక్క భూదాన్ భూములను పెట్టినట్టుగా తెలుస్తుంది.